నమస్తే మై డియర్ ఆస్పిరెంట్స్, ద స్పారో ఛానల్కి స్వాగతం. నా పేరు రమేష్. ఇవాళ న్యూస్ పేపర్స్లో వచ్చిన ఇంపార్టెంట్ టాపిక్స్ని షార్ట్ అండ్ స్వీట్గా చూద్దాం ఒకసారి. మనం ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తుంది దేనికోసం? గ్రూప్ 2 వెబ్ నోట్ కోసం. అయితే గత 2-3 రోజులుగా ఫుల్ చర్చలు అవుతున్నాయి. అయితే రానున్న కొద్ది కాలంలో 1 డే అవ్వచ్చు, 2 డేస్లో అవ్వచ్చు, వెబ్ నోట్ వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. దీని గురించి చూద్దాం. గ్రూప్ 2-3 పరీక్షలు వాయిదా, ఆ దిశగా ప్రభుత్వం యోచిస్తున్నది. ఎంపీ చామల, ఎమ్మెల్సీ బల్మూరి, నిరుద్యోగులతో కాంగ్రెస్ నేతల భేటీ. అయితే ఇక్కడ గ్రూప్ 3 పోస్ట్పోన్కి ఎవరు అడగట్లేదండి. గ్రూప్ 2-3 పోస్టులు పెంచి గ్రూప్ 2ని పోస్ట్పోన్ చేయండి అని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. కానీ ఇక్కడ పేపర్లో గ్రూప్ 2-3 పరీక్షలు వాయిదా అని హెడ్లైన్స్ ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే, ఈ గ్రూప్ 2 మీద వీలైనంత తొందరలో వెబ్ నోట్ వస్తే విద్యార్థులు చదువుకోవడానికి ఈజీ అవుతుంది. ఎన్ని డేస్ పోస్ట్పోన్ అవుతుందో దాన్ని బట్టి వాళ్ళు షెడ్యూల్ వేసుకొని ప్రిపరేషన్ కొనసాగిస్తారు. కాబట్టి వీలైనంత తొందరలో ఈ డిసిషన్ ప్రకటిస్తే యూస్ఫుల్ ఉంటుందని చెప్పేసి చాలామంది విద్యార్థుల డిమాండ్. ఓకేనా. ఇంకొకటి, డిఎస్సి వాయిదా ఎందుకు వెయ్యాలి అని చెప్పేసి నిన్న హైకోర్టు మెయిన్ హెడ్లైన్. పిటిషన్ వేసిన వారిలో ఎంతమంది పరీక్ష రాస్తున్నారు, వారి హాల్ టికెట్స్ ఎందుకు జత చేయట్లేదు ప్రశ్నించిన హైకోర్టు. తదుపరి విచారణ 28కి వాయిదా. పాపం వీళ్ళు చాలా ఫైట్ చేశారు. ఫైనల్గా ఏం చేయలేని సిచ్యువేషన్లో ఎగ్జామ్స్ రాస్తున్నారు. కొంతమంది ఆబ్సెంట్ కూడా అయినారు. ఓకేనా. ఇంకొకటి, డిఎస్సికి తొలి రోజు 83% హాజరు. నిన్న జరిగిన డిఎస్సికి 83% మెంబర్స్ హాజరయ్యారంట. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఏ న్యూస్ పేపర్ ఓపెన్ చేసినా కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే రైతు రుణమాఫీ గురించే మెయిన్ హెడ్లైన్ ఉంది. గత 2-3 రోజుల నుంచి ఇదే కనబడుతుంది. దాని గురించి ఒకసారి క్లియర్గా చూద్దాం. రైతన్నకు రుణ విముక్తి. రూపాయలు లక్షలోపు రుణాల మాఫీకి 6,098 కోట్లు విడుదల. నల్గొండ జిల్లాకి 454 కోట్లు. ఓకే. ఇంకో పేపర్లో కూడా సేమ్ ఇదే ఇచ్చారు. ఊరూరా మాఫీ సంబరం. ఇక్కడ దీంట్లో రుణమాఫీలో నల్గొండ జిల్లా టాప్ ఉంది. ఫస్ట్ ఫేజ్లో లక్షలోపే కదా, నల్గొండ టాప్ ఉంది. మల్కాజ్గిరి లీస్ట్లో ఉంది. మనకు ఆగస్టు 15 లోపు మొత్తం టోటల్ రుణమాఫీ అవుతుందంట. అప్పుడు క్లియర్ గైడ్లైన్స్ తోటి మనం క్లియర్గా చదువుకుంటే బెటర్. ఎందుకంటే ఆ లోపు మనకు ఏ ఎగ్జామ్స్ ఉండేటట్టు లేవు. ఒకవేళ ఉన్నా కూడా ఈ పర్టికులర్ థింగ్ మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువ కనబడుతున్నాయి. కాబట్టి మనకు ఫైనల్ అయిపోయిన తర్వాత, రుణమాఫీ అయిపోయిన తర్వాత ఆ గైడ్లైన్స్ ఏంటి అవన్నీ అనేది ఒకటి చిన్న వీడియోతో మేము ముందుకు వస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని గురించి మనకు స్టేట్మెంట్ వైజ్గా మేబీ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నవి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి, చెంచుల్లో పునరావాసంపై మిశ్రమ స్పందన. టైగర్ రిజర్వ్ నుంచి 4 గ్రామాల తరలింపు. సార్లపల్లిలో ససేమిరా అంటున్న 25 కుటుంబాలు. నల్లమల అభయారణ్యం నుంచి చెంచు పెంటలు గ్రామ తరలింపు ప్రతిపాదనకు కీలక దశకు చేరాయి. దాదాపు 400 కుటుంబాలని తరలించేందుకు కసరత్తు జరుగుతోంది. జిల్లా కమిటీ నుంచి ప్రతిపాదనలు ఆర్యభవన్కి చేరాయి. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో పెద్ద పులులు సంచరించే కోర్ ఏరియా నుంచి బయటకు తరలించేందుకు అధికారులు ప్రయత్నిస్తుండగా చెంచుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా సార్లపల్లిలో 25 కుటుంబాలు పునరావాస ప్యాకేజీకి ససేమిరా అంటున్నాయి. ఇది ఏ ట్రైబ్ అని అడిగే ఛాన్సెస్ ఉంది. అమరాబాద్ టైగర్ రిజర్వ్లో కోర్ ఏరియాలో ఉన్న ఏ ట్రైబ్ని వాళ్ళు రీలొకేట్ చేస్తున్నారు, అంటే రీసెటిల్మెంట్కి ప్లాన్ చేస్తున్నారు, ఎవరు ససేమిరా అంటున్నారని అడిగే ఛాన్సెస్ ఉన్నది. లేకపోతే ఏ టైగర్ రిజర్వ్ అని అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నవి. సో దీని గురించి కొంచెం క్లియర్గా చూడండి. ఇది ఎప్పుడు ఇష్యూ అవుతుంది. కానీ దేశం మొత్తంలో ఎక్కడ టైగర్ రిజర్వ్లో ఉన్న కోర్ ఏరియాలో ఉన్న పీపుల్ని మాత్రం పక్కా రీలొకేట్ చేస్తున్నారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. స్పీకర్కు కోర్టులు గడువులు నిర్ణయించలేవు. ఇది దేని గురించి అంటే యాంటీ డిఫెక్షన్ లా గురించి గత 2-3 రోజుల నుంచి కాదు, చాలా రోజుల నుంచి మనకి ఏ న్యూస్ పేపర్ చూసినా కూడా ఇదే కనబడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఇంకోటి ఏంటంటే, దీని మీద మనము అంటే యాంటీ డిఫెక్షన్లో ఎప్పుడు వచ్చిందో అందరూ కామెంట్ చేయండి. ఫస్ట్ ఎప్పుడు తీసుకొచ్చారు, ఏ స్కెడ్యూల్లో ఉంది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. దీని గురించి క్లియర్గా చదివి పెట్టుకోండి. గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 1 మెయిన్స్ కావచ్చు, యాంటీ డిఫెక్షన్ లా గురించి మనం పక్క క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా. ఏ స్కెడ్యూల్లో ఉంది, యాంటీ డిఫెక్షన్లో ఎప్పుడు తీసుకొచ్చారు, ప్లస్ దీని మీద అమెండ్మెంట్ ఎప్పుడు వచ్చిందో క్లియర్గా చూసుకోండి. ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి మొట్టమొదటిసారిగా ఒక జడ్జిని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకి నియమించారు. ఆయన పేరేంటి? జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్. ఓకేనా. ఇప్పుడు రీసెంట్గా ఇద్దరిని నియమించారు కాబట్టి మొత్తం 34 మెంబర్స్ అయ్యారు. 33+1 ఫుల్ బెంచ్ 34 అయ్యారు ఇప్పుడు. ఓకే. ఎకనామిక్ డెవలప్మెంట్ మీద ఒక మంచి ఆర్టికల్ వచ్చింది, ఇక్కడ చూడండి. గ్రూప్ 1 మెయిన్స్కి బాగా యూజ్ అవుతుంది ఇది.
ఇంకోటి బంగ్లాదేశ్ అల్లకల్లోలం రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలో 18 మంది మృతి 2500 మంది గాయాలు దేశమంతా సైన్యం మోహరింపు. ఇది ఎందుకు తీసుకొచ్చినా అంటే ఈ మధ్యకాలంలో క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతున్నారో కూడా తెలియట్లేదు. మేబీ అడగొచ్చేమో మన పక్క దేశాల్లో ఏ దేశంలో రిజర్వేషన్కి వ్యతిరేకంగా గొడవలు అయినాయని చెప్పేసి. బంగ్లాదేశ్ గుర్తుంచుకోండి. ఇంకోటి బైడెన్ పునరాలోచించుకుంటే మేలు ఒబామా సూచన. ట్రంప్ను ఓడించడం బైడెన్కి అసాధ్యమన్న ఫెలోసి. ఏంటంటే రిపబ్లికన్ అభ్యర్థిగా ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ ఫిక్స్ అయిపోయాడు. కానీ డెమోక్రటిక్ పార్టీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేసుకోలేదు, ఫైనల్గా ఉంది. సో ఆ పార్టీలో ఉన్న పెద్దలే బైడెన్ని పోటీ చేయడం వద్దు అని చెప్పేసి వాదిస్తున్నారు. సో ఏమవుతుందో ఫైనల్గా చూద్దాం. ఈ రెండు క్వశ్చన్స్ అనేటివి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి గ్రూప్ 1 మెయిన్స్కి. దీని మీద మీరు ఆన్సర్స్ రాసి పెట్టుకోండి. ఈ రెండు క్వశ్చన్స్ అంటే ఈ ఏరియాస్ నుంచి మీకు 100% క్వశ్చన్ ఇలానే కాదు, బట్ ఈ టాపిక్స్ మీద 100% మీరు గ్రూప్ 1 మెయిన్స్లో క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఈ రెండు క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఆ ఎగ్జామ్ హాల్లో మీకు టైం అనేది ఈజీ అవుతుంది. వేరే క్వశ్చన్స్కి ఇక్కడ మిగిలిన టైంని కేటాయించవచ్చు. ఈ వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.